కొన్ని సమస్యలు రావడం జరిగింది. ఆ సమస్యల కోసము మన ఎమ్మెల్యే గారు అయినటువంటి మాధవిరెడ్డి మేడం గారికి అలాగే వాసన్న గారి దగ్గరికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మా సమస్య గురించి వాళ్ళకి వివరంగా చెప్పగా వాళ్ళు మీకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా మీకు అండగా ఉంటామనే ఒక మాట చెప్పడం జరిగింది. కాబట్టి మాకు చాలా సంతోషము. అలాగే కొంతమంది ఈ అసోసియేషన్లో ఇబ్బందులు పెట్టాలి, ఈ అసోసియేషన్ను చెడగొట్టాలి అనే విధంగా చాలామంది ఉన్నారు. వాళ్లకు మీడియా సమావేశంగా ఇదే మేము చెప్తున్నాము. మేము ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధం. మేము లోకల్గానే ఉంటాము, లోకల్గానే సపోర్ట్ చేసిన వాళ్ళము. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాము. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందులో కొంతమంది మార్వాడి సోదరులు కూడా మాకు అండగా ఉన్నారు. వాళ్లకు కూడా మేము మాతో నడిచిన వాళ్ళకి ఎన్నటికీ విడిచిపోకుండా వాళ్ళతో కూడా సపోర్ట్ చేసి మమ్మల్ని కలుపుకొని నడుపుకుంటామని, అలాగే ఈ అసోసియేషన్ తరఫున ఎంతమంది అయితే కలిసి వచ్చారో వాళ్ళకు కూడా థ్యాంక్ యూ. మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి. మేము ఎల్లప్పుడూ మీకు సపోర్ట్ ఉంటాము. మాకు కూడా ఇలాంటి పెద్దోళ్ళు సపోర్ట్ ఉన్నారు. అలాగే ఇంకొకసారి మాధవిరెడ్డి మేడం గారికి, వాసన్న గారికి కృతజ్ఞతలు మా అసోసియేషన్ తరఫున. థ్యాంక్ యూ. ఎటువంటివి అంటే ఇప్పుడు కొంతమంది మార్వాడి షేర్లు 1.5 సంవత్సరం ముందనేది మేము ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకున్నాము. ఆ అసోసియేషన్లో ఏం జరిగిందంటే ఇక పైన మార్వాడి సోదరులు షాప్స్ పెట్టకూడదు, హోల్సేలే చేసుకోవాలి, రీటైల్ చేయకూడదు, ఇలాంటి నిబంధనలు కొన్ని పెట్టుకున్నాము. ఆ నిబంధనలు ఏమైందంటే కొంతమంది ఇప్పుడు వాళ్ళు కూడా మాతో ఉన్నారు. వాళ్ళు ఉన్నోళ్ళు కూడా కరెక్ట్గానే చేసుకుంటారు, వ్యాపారం కూడా మాతో సహకరిస్తారు. కానీ వీళ్ళల్లో కొంతమంది పెద్దోళ్ళు ఏమంటే వాళ్ళ పెద్దలు మార్వాడి సోదరు పెద్దలు కొంతమంది ఈ వ్యాపారాలను చూడగొట్టాలా, ఎక్కడున్నా మార్వాడి సోదరులది ఉండేదే కాబట్టి ఈ వ్యాపారాలను చూడగొట్టాలా, నాశనం చేయాలా అనే ఉద్దేశంతో కొంతమంది వాళ్ళల్లో, అందరూ కాదు, కొంతమంది మాతో కలిసి చేస్తారు. వాళ్ళకు మేము సపోర్ట్ చేస్తాం. ఎవరైతే మాతో కలిసి వ్యాపారం చేయము, మాకేదో ఇబ్బంది పెట్టాలా అనుకుంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, తస్మాత్ జాగ్రత్త. మీరు లోకల్ కాదు అంటే ఐక్యరాజ్య సమితిలో ప్రతి ఒక్కరు ఉండొచ్చు, కాదని లేదు. కానీ ముందుగా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాము మేము. మాకు కూడా హక్కు ఉంది, మీకు కూడా మేము హక్కు కలిగిస్తున్నాము. మీరు ఏంటంటే మాతో కలిసి నడవండి అంతవరకే. కానీ మా మాటలు ఉల్లంఘించి మీ కథ మేమేదో చేస్తాం అది ఇదంటే అది జరిగే పని కాదు. 100% మాకు కూడా న్యాయం వైపు నిలబడే నాయకులు మాకున్నారు. వాళ్ళ దగ్గరికి మేము ఆశ్రయించాము. అదే మళ్ళీ మన మీడియా సోదరుల ద్వారా హెచ్చరిస్తున్నాము. దయచేసి ఇలాంటి కాలకృత్యాలు మాత్రం చేయొద్దండి. మాతో కలిసి రండి. మీకు మేము మొబైల్స్ అసోసియేషన్ అంతా సపోర్ట్ ఉంటాం. అలాగే థ్యాంక్ యూ. కడప నగరంలో మొబైల్ అసోసియేషన్ ఫామ్ అయ్యి 1.5 సంవత్సరం అవుతుంది. ఈ 1.5 సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా ఈ మొబైల్ అసోసియేషన్ సంబంధించిన ఒక ఎంఓఈని ఫాలో అవుతూ ఎక్కడే కానీ ఆ రూల్స్ని అతిక్రమించకుండా, ఎవరికి ఎటువంటి నష్టం జరగకుండా, చిన్న మొబైల్ షాప్ దగ్గర నుంచి పెద్ద మొబైల్ షాప్ వరకు, చిన్న సర్వీస్ రిపేర్ పర్సన్ దగ్గర నుంచి పెద్ద సర్వీస్ యాక్సరీస్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఇందులో చేసుకొని పడాల్సింది. అందులో 90% ఆఫ్ పీపుల్ కడప లోకల్సే ఉన్నారు. ఈ లోకల్స్ అంటే ఈ స్థానికులు ఒక్కొక్క షాపులో 2 నుంచి 3 అనుకున్నా కూడా దగ్గర 4,000 వరకు పైచులకు అందరూ సర్వీస్ చేసే వాళ్ళే ఉన్నారు. ఇందులో వచ్చే 100-150 రూపాయల జీవితంలో వాళ్ళ జీవితం సాగుతుంది, వాళ్ళ కుటుంబాలు కూడా నడుస్తున్నాయి. ఈ ప్రతి ఒక్కరు చేసిన వాళ్ళ ఈ ఎంఓఏ వల్ల అందరూ ఒక పటాన ఉండగా, కానీ కొంతమంది ఆ ఎంఓఏని బ్రేక్ చేసి వాళ్ళు ఈవెన్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు కూడా ఒక ఎంఓఏ పైన ఉన్నారు. దాన్ని కాదనుకొని వాళ్ళు పక్కకి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన వ్యాపారాలను ఇంకొక రకంగా ముందుకు తీసుకెళ్లాలని ట్రై చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఈ నగరంలో చేసుకునే చిన్న రిపేర్ షాప్ వాళ్ళు, చిన్న వర్తకులు ఎవరైతే ఉన్నారో వారికి ఎక్కడ లేని దెబ్బ జరుగుతుంది. ఎందుకంటే ఒకటేసారి హోల్సేల్ చేసేవాడు రీటైల్ కూడా దిగితే ఇంకా అతనికి స్టాక్ పోతే అనేది అతను ఉండదు. చిన్న షాప్ దగ్గరికి ఎవరు వెళ్ళరు. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇప్పుడుండే ఫైనాన్షియల్ సిచ్యువేషన్కి ఎంతోమంది పనిచేసే టెక్నీషియన్స్ కూడా తన షాపులు మూసేసుకొని మెయింటైన్ చేసుకోలేక విదేశాలకు ఇంకొక వృత్తి వెతుక్కోవడం ఇలాంటివన్నీ చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇలాగే వాళ్ళు ముందు కొనసాగిందనుకోండి, కడపలో మొబైల్ షాప్ అసోసియేషన్ అనేది ఉండదు, ఏ మొబైల్ షాప్ టెక్నీషియన్స్ ఉండదు. స్థానిక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.